యూపీఎస్సీ మెయిన్స్ 2023 GS1 పేపర్ ఇప్పుడే పూర్తయింది. ఒకసారి క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్ టువర్డ్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా. అంటే ప్రాచీన భారతదేశం అభివృద్ధి చెందడానికి జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్, భౌగోళిక ఫ్యాక్టర్స్ ఎలా తోడ్పడ్డాయి అని చెప్పి. దీనిలో ఫస్ట్ది ఏదైనా సరే వాటర్, ఇందస్ కానీ గ్యాంజెస్ కానీ, వాటర్ అనేది ఏది డెవలప్ అవ్వాలన్నా లైఫ్ లైన్ అనమాట. అక్కడి నుంచి ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి. రెండోది అవైలబిలిటీ ఆఫ్ ఫర్టైల్ సాయిల్. మీరు చూస్తే అగ్రికల్చర్ ఎప్పుడైతే సర్ప్లస్ అవుద్దో ఆటోమేటిక్గా ఎంపైర్స్ బిల్డ్ అవుతాయి, ట్రేడ్ బిల్డ్ అవుతుంది, కాయినేజ్ బిల్డ్ అవుతుంది, రాజ్యాలు వస్తాయి, సామ్రాజ్యాలు వస్తాయి. సో ఇందస్ వ్యాలీ సివిలైజేషన్ కానీ ఇవన్నీ కూడా, ఈవెన్ మగధ ఎంపైర్ తీసుకోండి, 16 మహాజనపదాస్లో మగధ ఎందుకు గొప్పదైంది అంటే క్లైమేటిక్ ఫ్యాక్టర్స్ కానీ, జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్ కానీ, నేచురల్ ఫోర్ట్స్ కానీ, అవైలబిలిటీ ఆఫ్ ఐరన్ కానీ, ఇవన్నీ అనమాట. తర్వాత మౌంటైన్స్, హిందూ కుష్ ఇలాంటి మౌంటైన్స్. సో ఇటువంటి ఎగ్జాంపుల్స్ అన్నీ తీసుకుని ఈ ఆన్సర్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. జాగ్రఫీ అంటే ఫర్టైల్ సాయిల్, అగ్రికల్చర్, మౌంటైన్స్, వాటర్స్, ఐరన్, క్లైమేట్, ఇవన్నీ కలిపితే జాగ్రఫీ అనమాట. ఇది ఫస్ట్ క్వశ్చన్కి మీనింగ్, అనాలిసిస్ ఆఫ్ ద క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, వాట్ వాజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ మహాత్మా గాంధీ అండ్ రవీంద్రనాథ్ ఠాగూర్ in their approach towards education and nationalism? See, Tagore was a patriot but not a jingoist. Tagore తనే చెప్తాడు, I cannot purchase pieces of glass at the cost of diamonds అని. అంటే నాకు నా దేశం ముఖ్యమే కానీ నేను అంతర్జాతీయ పౌరుణ్ణి, నేను దేశభక్తున్నే కానీ పేట్రియాట్నే నేను, కానీ జింగోయిస్ట్ని కాదు. అంటే కేవలం నా దేశం ఇతర రేస్ని హేట్ చేయడం కాదు, నేను యూనివర్సల్ సిటిజన్ని. రవీంద్రనాథ్ ఠాగూర్ దృష్టిలో ఎప్పుడు కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ మనం ఫ్రీడమ్ ఫైటర్ అని రాయం, ఆయన పేట్రియోట్ అని మాత్రం రాస్తాం. బట్ ఆయనే క్లారిటీ ఇచ్చాడనమాట. కానీ గాంధీ దృష్టిలో నేషనలిజం అంటే జాతి కోసం ఏవైనా చేయాలి, జాతికి పూర్తిగా అంకితం అవ్వాలి. అదే బేసికల్గా రవీంద్రనాథ్ ఠాగూర్కి గాంధీకి ఫస్ట్ పర్సనల్ డిఫరెన్స్ అనమాట. రవీంద్రనాథ్ ఠాగూర్ ఈజ్ అ స్ట్రిక్ట్ పేట్రియాట్, గాంధీ వాజ్ అ నేషనలిస్ట్. ఇది మేజర్ డిఫరెన్స్. రెండోది ఠాగూర్ బేస్డ్ ఎడ్యుకేషన్, గాంధీ ఎడ్యుకేషన్. ఇద్దరు కూడా ఎడ్యుకేషన్ అనేది ఒక ఫీల్డ్ లెవెల్లో ట్రైనింగ్, కాకపోతే వాళ్ళ పిల్లల్ని మానసిక వికాసం కోసం ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా చెప్తారు. రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్, గాంధీ వార్దా స్కీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా మనం రాస్తాం. అయితే గాంధీ గారు ఏమంటారంటే ఎంత ఎడ్యుకేషన్ ఉన్నా ఎంత గొప్పవాడైనా సరే బ్రెడ్ లేబర్ అంటే ఎవరి కష్టం వాళ్ళే పడాలి, ఫిజికల్ వర్క్ చేయాలి, ఫిజికల్గా ప్రతి ఒక్కళ్ళు 2 hours 3 hours వర్క్ చేయాలి. కానీ దానికి రవీంద్రనాథ్ ఠాగూర్ ఏకీభవించడం అనమాట. బాగా ఇంటలెక్చువల్స్, ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళ టైం వాళ్ళకే సరిపోదు, వాళ్ళని ఫిజికల్ లేబర్ చేయమని ఎలా అంటామని చెప్పి అంటారు. ఇట్లా కొన్ని బేసిక్ డిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట గాంధీకి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి మధ్య. ఇది చాలా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, అనేక సార్లు నేను క్లాస్ రూమ్లో కూడా చెప్పడం జరిగింది. థర్డ్ క్వశ్చన్, బ్రింగ్ అవుట్ ద సోషో ఎకనమిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద ఇంటరాక్షన్ ఆఫ్ రైల్వేస్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అనేక దేశాల్లో రైల్వేస్ ఇంటరాక్షన్ యొక్క సామాజిక ఆర్థిక ప్రభావాలు ఏంటి? సోషో ఎకనమిక్ ఫ్యాక్టర్స్ ఆఫ్ రైల్వేస్ అనమాట. ముఖ్యంగా ట్రేడ్, రైల్వేస్ వచ్చిన తర్వాత, గూడ్స్ రైల్స్ వచ్చిన తర్వాత ట్రేడ్ పెరిగింది, రైల్వేస్ వచ్చిన తర్వాత కమ్యూనికేషన్ పెరిగింది, అంటే ఆటోమేటిక్గా రైజ్ ఆఫ్ నేషనలిజం వచ్చిందనమాట. ఉదాహరణకి ఇండియాలో ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్, గాంధీ గారు దేశం అంతా తిరిగారంటే ఎలా తిరిగారు? రైల్వేస్ వల్లే కదా. ఉదాహరణకి లింకింగ్ బిట్వీన్ బాంబే అండ్ కలకత్తా, బాంబే కలకత్తా లింక్ వల్ల చాలా నేషనలిస్ట్ ఐడియాస్ పెరిగాయి, ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా. మూడోది కనెక్టివిటీ, రైల్వేస్ పెరగడం వల్ల ఎంప్లాయ్మెంట్ పెరిగింది ప్రపంచవ్యాప్తంగా. ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజ్ పెరిగింది, రిసోర్స్ ఆప్టిమైజేషన్ అనమాట. రైల్వేస్ రావటం వల్ల సోషల్ ఎకనామిక్ మూమెంట్ ఆఫ్ పీపుల్, ఒక చోట ప్రజలు ఇంకో చోటకి వెళ్ళగలిగారు. ఇప్పుడు యూరోప్ అలాంటి ప్లేస్లో కూడా ఒక దేశం నుంచి ఒక దేశానికి ఈజీగా ట్రావెల్ చేయగలిగారు అనమాట. సో కనెక్టింగ్ టు ద ఇంటర్లాండ్స్, ఏ ప్రాంతానికైనా కనెక్టివిటీ పెరిగిందనమాట. సప్లై ఆఫ్ రా మెటీరియల్స్ అండ్ ఫినిష్డ్ గూడ్స్, రా మెటీరియల్స్ ఫినిష్డ్ గూడ్స్ అని సప్లై కూడా బాగా పెరిగింది. అండ్ రైల్వేస్ పెరగటం వల్ల ఇండస్ట్రీస్ పెరిగాయి, ఇండస్ట్రీస్ పెరగటం వల్ల ఆటోమేటిక్గా దానివల్ల క్యాపిటలిజం కూడా ఎన్హాన్స్ అయింది. ఇవన్నీ కూడా రైల్వేస్ పెరగటంలో బేసిక్ రీజన్స్ అని చెప్పొచ్చు అనమాట. ఇదే థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్, డిస్కస్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఆన్ ద ఫుడ్ సెక్యూరిటీ ఇన్ ట్రాపికల్ కంట్రీస్. అంటే ట్రాపికల్ కంట్రీస్లో ఆహార భద్రత మీద వాతావరణ మార్పు యొక్క ప్రభావం ఏంటి, క్లైమేట్ చేంజ్ యొక్క ప్రభావం ఏంటి? క్లైమేట్ చేంజ్ వస్తే డిలేడ్ మాన్సూన్స్ వస్తాయి, డిలేడ్ మాన్సూన్స్ వస్తే ప్రొడక్షన్ తగ్గిపోతుంది, క్లైమేటిక్ వేరియేషన్స్ వస్తాయి, క్రాప్ వేరియేషన్స్ కూడా పెరిగిపోతాయి అన్నమాట. లాస్ ఇన్ ప్రొడక్టివిటీలో లాస్ ఉంటుంది. తర్వాత క్లైమేట్ చేంజ్ వల్ల పావర్టీ ఎక్కువ పెరుగుద్ది, ఎందుకంటే ఫుడ్ అండ్ ప్రొడక్షన్ సరిగ్గా ఉండదు, లీడింగ్ టు హంగర్, ఆకలి పెరుగుద్ది. డిలేడ్ మాన్సూన్, డిఫరెన్షియేటెడ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెయిన్ఫాల్,
ఈ పాయింట్స్ అన్ని కవర్ చేస్తూ ఈ ఆన్సర్ రాయాలన్నమాట. ముఖ్యంగా దీని ప్రభావం ట్రాపికల్ కంట్రీస్ మీద చాలా ఎక్కువ పడుతుంది ఈ మధ్య అని చెప్పి వార్తలు కూడా వస్తున్నాయి కదా, క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్. ఈ క్లైమేట్ చేంజ్ ప్రభావం వల్ల ఫుడ్ సెక్యూరిటీలో డిమాండ్ అండ్ సప్లైలో కంప్లీట్గా గ్యాప్ వస్తుంది అనమాట. దానివల్ల మీరు చూస్తే ఫుడ్ ఇన్ఫ్లేషన్ పెరగటం ఇలాంటివి కూడా పెరుగుతాయి. 5th క్వశ్చన్, వై ఈజ్ ద వరల్డ్ టుడే కాన్ఫ్రంటెడ్ విత్ ద క్రైసిస్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ అండ్ యాక్సెస్ టు ఫ్రెష్ వాటర్ రిసోర్సెస్? ప్రపంచంలో ఈ రోజున ఫ్రెష్ వాటర్ రిసోర్సెస్ ఎందుకు క్రైసిస్ ఏర్పడింది, ఎందుకు అవి యాక్సెసిబిలిటీ తగ్గిపోయాయి, ఈ క్వశ్చన్ అనమాట. ఇది ఈ మధ్య బాగా వార్తాపత్రికలో వస్తుంది. ఒక రీజన్ అన్ప్లాన్డ్ అర్బనైజేషన్ ఎంక్రోచ్మెంట్, రెండోది పొల్యూషన్, మూడోది ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మోర్ గ్రౌండ్ వాటర్, నాలుగోది అన్సైంటిఫిక్ యూజెస్ ఆఫ్ ఫ్రెష్ వాటర్, ఐదోది వాటర్ గజ్లింగ్ క్రాప్స్. అంతెందుకు ఫ్రెష్ వాటర్ అనే దానికి ముందుగా అన్ఈవెన్ రెయిన్ఫాల్ ఒక కారణం, వర్షం లేకపోవటం, పంటలకి ఎక్కువ వాటర్ని మనం వదిలేయటము, తర్వాత ఇండస్ట్రీస్ వాటర్ ఎక్కువ వాడేస్తూ ఉండటము, మన క్రాప్స్ కూడా వాటర్ గజ్లర్ క్రాప్స్, చెరుకు కానీ వరి కానీ ఎక్కువ నీటితో అవసరం ఉన్న క్రాప్స్ని మనం పండించటము, పొల్యూషన్ పెరిగిపోయి వాటర్ వాడకానికి పనికి రాకుండా పోవటము, ఇలా రకరకాల కారణాలనే ప్రపంచవ్యాప్తంగా కూడా వాటర్ అవైలబిలిటీ అనేది చాలా కష్టం అవుతుంది, ఫ్రెష్ వాటర్ అనమాట. రకరకాల రీజన్స్ విత్ ఎగ్జాంపుల్స్ డయాగ్రామ్స్ మీరు మంచి మంచి సిటీస్ ఎగ్జాంపుల్స్ ఇస్తూ కూడా వరల్డ్లో మీరు నీట్గా వాటర్ అవైలబిలిటీ గురించి రాయొచ్చు. దీనిలో మీరు ఇజ్రాయెల్ వాటర్ కన్జర్వేషన్ టెక్నాలజీ గురించి కూడా ఒక ఎగ్జాంపుల్ రాసి మనం ఆప్టిమల్ యూటిలైజేషన్ ఆఫ్ వాటర్ ఎలా చేయొచ్చో ఒక లైన్ రాసినా బాగానే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్, హౌ ఆర్ ఫయోర్డ్స్ ఫార్మ్డ్, వై డూ దే కన్స్టిట్యూట్ సమ్ ఆఫ్ ద మోస్ట్ పిక్చరిక్ ఏరియాస్ ఆఫ్ ద వరల్డ్? ఫయోర్డ్స్ అంటే యూ షేప్డ్ వ్యాలీలా ఉంటాయి అన్నమాట. రెండు సైడ్స్న నేరో వాల్స్ లాగా అనిపిస్తాయి. యాక్చువల్గా గ్లేషియర్స్ వల్ల ఇది ఫామ్ అవుతాయి అన్నమాట ఫయోర్డ్స్ అనేవి. గ్లేషియర్స్ నేరోగా మారుతూ ఫయోర్డ్స్. యాక్చువల్గా ఇది చాలా అందమైన అద్భుతమైన ఏరియాలా కనిపిస్తుంది, మీరు ఇక్కడ పిక్చర్లో చూడొచ్చు. ఫయోర్డ్స్ అనేవి గ్లేషియర్స్ వల్ల ఫామ్ అవుతాయి. అక్కడ గ్లేషియర్ అక్కడ అంతా ఎరోడ్ అవటం వల్ల ఆ ల్యాండ్స్కేప్ అనేది స్టీప్గా నేరోగా అందంగా కనిపిస్తుంది. రెండు సైడ్న పెద్ద వాల్స్ లాగా కనిపిస్తాయి అన్నమాట. ఒక వ్యాలీ యూ షేప్డ్ వ్యాలీ లాగా రెండు సైడ్న పెద్ద పెద్ద వాల్స్ లాగా ఉంటాయి. ఇవి చిలీ, నార్వే, గ్రీన్లాండ్, న్యూజిలాండ్ ఇట్లాంటి ప్లేసుల్లో చాలా అద్భుతంగా ఉంటాయి. ఇది టూరిస్ట్ అట్రాక్షన్ అనమాట, చూడటానికి కూడా కనువిందు చేస్తూ ఉంటాయి. సో అందుకనే ల్యాండ్స్కేప్ ఇక్కడ చాలా బాగుంటుంది, పిక్చరిక్ బ్యూటీ కూడా చాలా బాగుంటుంది అనమాట. జనరల్గా ఫయోర్డ్స్ అనేవి సీ లెవెల్ కన్నా లో లెవెల్లో ఉండటం వల్ల సీ వాటర్ అనేది ఫయోర్డ్స్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. అక్కడ మనకి ఇంకా అందంగా కనిపిస్తుంది ఆ ప్లేస్. వై ఈజ్ ద సౌత్ వెస్ట్ మాన్సూన్ కాల్డ్ పూర్వాయ ఈస్టర్లీ ఇన్ భోజ్పూర్ రీజన్? హౌ హ్యాస్ ద డైరెక్షనల్ సీజనల్ విండ్ సిస్టమ్ ఇన్ఫ్లుయెన్స్ ద కల్చరల్ ఎథోస్ ఆఫ్ ద రీజన్? అంటే సౌత్ వెస్ట్ మాన్సూన్ని భోజ్పూర్ ప్రాంతం అంటే ప్రస్తుతం ఉన్న బీహార్ ప్రాంతం కొంతవరకు వస్తుంది, అక్కడ పూర్వాయ అని ఎందుకు పిలుస్తారు అని క్వశ్చన్ అనమాట. ఇక్కడ మాన్సూన్ విండ్స్ భూమధ్య రేఖ దాటంగానే భారతదేశంలోకి రెండు స్ట్రీమ్స్లో ఎంటర్ అవుతాయి. ఒకటి కేరళ ద్వారా ఎంటర్ అవుతుంది, ఇది ఎంటర్ అయిన తర్వాత ఇంకొకటి ఆంధ్ర, ఒరిస్సా, బీహార్ ప్రాంతంలోకి ఎంటర్ అవుతుంది అనమాట. అది ఈస్ట్ నుంచి వస్తాయి కాబట్టి వాటిని పూర్వాయ అంటారని అనుకోవచ్చు మనం. హౌ డస్ దిస్ ఈస్ట్లీ జెట్స్ ఆర్ పూర్వాయ సీజనల్ విండ్ సిస్టమ్ ఇన్ఫ్లుయెన్స్ ద కల్చరల్ ఎథోస్? కల్చరల్ ఎథోస్ అంటే అది ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, డ్రెస్ హ్యాబిట్స్ కావచ్చు, లైఫ్ స్టైల్ కావచ్చు, ఈటింగ్ ప్యాటర్న్స్ అంటే అగ్రికల్చర్ సిస్టమ్ వల్ల వచ్చే ఈటింగ్ ప్యాటర్న్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళ సంబంధించిన అన్నీ కూడా కల్చరల్ ప్యాటర్న్స్లోకి వస్తాయన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, డూ యూ థింక్ మ్యారేజ్ యాజ్ సాక్రోసాంక్ట్ ఈజ్ లూజింగ్ ఇట్స్ వాల్యూ ఇన్ మోడర్న్ ఇండియా? పెళ్ళి అనే వ్యవస్థకి వాల్యూ పోతుందా మోడర్న్ ఇండియాలో? ఎల్పిజి వచ్చిన తర్వాత, మనకి జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్స్ పోయిన తర్వాత, న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్స్ వచ్చిన తర్వాత లైఫ్ స్టైల్ చేంజెస్, ఉమెన్ కూడా వర్కింగ్ కల్చర్ వచ్చిన తర్వాత స్లోగా ఈక్వాలిటీ ఆఫ్ సెక్సెస్ అనే కాన్సెప్ట్ వచ్చేసింది. ఎప్పుడైతే ఈక్వాలిటీ ఆఫ్ సెక్సెస్ అనే కాన్సెప్ట్ వచ్చిందో మ్యారేజ్ అనే కాన్సెప్ట్ మీద డైవర్స్ ఈజ్ ఆల్సో రైట్, డైవర్స్లు పెరిగిపోవడానికి కూడా కారణం ఇదే. ఒకటి జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ లేకపోవడం వల్ల చైల్డ్ బర్డన్ అనేది ఇద్దరు షేర్ చేసుకోకపోవటం, ఇవన్నీ కూడా. తర్వాత ఒపీనియన్స్ చిన్న విషయాలకి ఇది అవటం, ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ పెరగటం, రిలేషన్షిప్ డైనమిక్స్ పెరగటం, లవ్ మ్యారేజెస్ లాంటివి, డిలేడ్ మ్యారేజెస్, హైలీ మెచ్యూర్డ్లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అంటే వ్యక్తిగతంగా స్వయం ప్రతిపత్తి వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు చిన్న విషయాలకి భేదాభిప్రాయాలు రావటం, షిఫ్టింగ్ జెండర్ రోల్స్. ఇక్కడ కీవర్డ్స్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్, చేంజింగ్ రిలేషన్షిప్ డైనమిక్స్, డిలేడ్ మ్యారేజెస్, షిఫ్టింగ్ జెండర్ రోల్స్, గ్లోబలైజేషన్ అండ్ వెస్టర్న్ ఐడియాస్. వీటన్నిటి వల్ల మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్కి కాస్త విలువ తగ్గిన మాట నిజమే మోడర్న్ ఎరాలో, కాంటెంపరీ ఇండియాలో అని చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత
ఎక్స్ప్లెయిన్ వై సూసైడ్ అమాంగ్ యంగ్ ఉమెన్ ఈజ్ ఇంక్రీజింగ్ ఇన్ ద ఇండియన్ సొసైటీ. భారత సొసైటీలో మహిళల్లో ముఖ్యంగా యువతుల్లో సూసైడ్స్ ఎందుకు పెరుగుతున్నాయి? దానికి ప్రధానంగా చాలా కారణాలు ఉన్నాయి. స్టీరియోటైప్ మైండ్ సెట్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, చదువు ఉద్యోగం ఇవన్నీ సరిగ్గా, ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ, సోషల్ ఐజోలేషన్, సోషల్ స్టిగ్మా, కల్చరల్ సొసైటల్ ఎక్స్పెక్టేషన్స్, ఎన్సీఆర్బీ డేటాతో సహా రాయటం అనమాట. యంగ్ ఉమెన్లో సూసైడ్స్ బాగా పెరుగుతున్నాయి. ఈవెన్ ఫెయిల్యూర్ ఆఫ్ మ్యారేజ్ సిస్టమ్ కానీ, లవ్ మ్యారేజెస్ కానీ, ఇవన్నీ కూడా. తర్వాత వాళ్ళకి ఒక్కసారి కుటుంబానికి నిర్బంధించబడటం వాళ్ళు, ఇవన్నీ కూడా రీజన్స్ అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్. చైల్డ్ కడ్లింగ్ ఈజ్ నౌ బీయింగ్ రీప్లేస్డ్ బై మొబైల్ ఫోన్స్. డిస్కస్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ సోషలైజేషన్ ఆఫ్ చైల్డ్. చిన్నప్పుడు తల్లులు చందమామ రావే అని పిల్లోని ఎత్తుకుని చూపిస్తూ అన్నం పెట్టేవాళ్ళు. ఇప్పుడు మొబైల్ ఫోన్ ఇస్తూ అన్నం పెడుతున్నారనమాట. సో పిల్లవాడిని లేదా పిల్లలు కడిల్ చేసుకుని అంటే వాటేసుకుని వాళ్ళని ఒళ్ళో కూర్చోబెట్టుకుని చేయించుకోవటం తగ్గిపోయింది. సో దీనివల్ల లాభం ఏంటంటే, నష్టం ఏంటంటే పేషెన్స్ తగ్గిపోవడం పేరెంట్స్లో, ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ బాండింగ్, పిల్లలకి పేరెంట్స్కి ఎమోషనల్ బాండింగ్ తగ్గిపోవటం, ఫిజికల్ టచ్, మదర్స్ టచ్ ఈజ్ ఫస్ట్ టచ్ కదా, ఆ టచ్ పిల్లల్లో పోవటం అనమాట. సో స్లోగా వీళ్ళు మొబైల్కి అడిక్ట్ అయిపోతారు. పిల్లలు మొబైల్కి అడిక్ట్ అవడంతో వర్చువల్ వరల్డ్లో బతుకుతుంటారు. మీడియా ప్రభావం, సోషల్ మీడియా ప్రభావం వాళ్ళు చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. తర్వాత వీళ్ళలో సొసైటల్ స్కిల్స్ కూడా తగ్గిపోతాయి, సోషల్ ఎమోషన్స్, సోషల్ బాండింగ్స్ కూడా తగ్గిపోతాయి అనమాట. దీనివల్ల చదువు పైన కూడా ఇంపాక్ట్ పడుతుంది, ఫ్యామిలీ బాండింగ్ మీద ఇంపాక్ట్ పడుతుంది, అండ్ సొసైటల్ బాండింగ్ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. సో ఇవన్నీ కూడా కలిపి మీరు అద్భుతమైన ఆన్సర్ రాయొచ్చు అనమాట. 11th క్వశ్చన్. వాట్ ఆర్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ వేదిక్ సొసైటీ అండ్ రిలీజన్? డూ యూ థింక్ సమ్ ఆఫ్ ద ఫీచర్స్ ఆర్ స్టిల్ ప్రివైలింగ్ ఇన్ ఇండియన్ సొసైటీ? వేదిక్ సొసైటీలో ముఖ్యంగా ఎర్లీ వేదిక్ పీరియడ్లో మహిళలకు చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు, ఈగల్టేరియన్ సొసైటీ, కౌని పూజించేవాళ్ళు, ఇట్లా చాలా ఫీచర్స్ ఉండేవన్నమాట. వర్ణ సిస్టమ్ అనేది ఎర్లీ వేదిక్లో అంతగా ప్రాముఖ్యత లేకపోయినా లేటర్ వేదిక్లో అది స్టార్ట్ అయింది. సో ఇలాంటివి చాలా ఈ రోజులో కౌంటర్ అవుతున్నాయి, కాంట్రాస్ట్ అవుతున్నాయి, మనం ఫాలో కూడా అవుతున్నాం. ఏమేమి ఫాలో అవుతున్నాం? రిజిడ్ క్యాస్ట్ సిస్టమ్ కొంత ఫాలో అవుతున్నాము. లేటర్ వేదిక్లో ఉమెన్ డిస్క్రిమినేషన్ స్లోగా స్టార్ట్ అయింది. ఆ డిస్క్రిమినేషన్ ఎర్లీ వేదిక్లోనూ ఉమెన్కి రెస్పెక్ట్ ఇచ్చాం, లేటర్ వేదిక్లో డిస్క్రిమినేషన్ స్టార్ట్ చేసాం. కొన్ని కౌ రెస్పెక్ట్ ఇవన్నీ కూడా అక్కడి నుంచే మనం నేర్చుకుని గుర్తుపెట్టుకున్నాము. నేచర్ని రెస్పెక్ట్ చేయడం అక్కడి నుంచే గుర్తుపెట్టుకున్నాము. ఇవన్నీ కూడా కొన్ని ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి. 12th క్వశ్చన్. వాట్ వర్ ద మేజర్ టెక్నాలజికల్ చేంజెస్ ఇంట్రడ్యూస్ డ్యూరింగ్ సుల్తానేట్ పీరియడ్? హౌ డిడ్ దోస్ టెక్నాలజికల్ చేంజెస్ ఇన్ఫ్లుయెన్స్ ద ఇండియన్ సొసైటీ? సుల్తానేట్ పీరియడ్లో మేజర్ టెక్నాలజికల్ చేంజెస్ ఏమొచ్చాయి? ఆ టెక్నాలజికల్ చేంజెస్ ఇండియన్ సొసైటీని ఏ విధంగా ఇంపాక్ట్ చేశాయి? పేపర్ మేకింగ్, క్రాఫ్ట్ ప్రొడక్షన్, ఇంట్రడక్షన్ ఆఫ్ గన్ పౌడర్, పర్సనల్ వీల్, స్పిన్నింగ్ అండ్ జిన్నింగ్, తర్వాత నవక్ పర్సనల్ బో, తర్వాత ఐరన్ రిబ్బక్ అని చెప్పి ఒక ఐరన్ స్టిరప్, ఇలా హార్స్ షూ, ఇలాంటివన్నీ కూడా ఆ టైంలో తయారయ్యాయి అనమాట. ఇవన్నీ టెక్నాలజికల్ చేంజెస్ అని చెప్పుకోవచ్చు. ఇదే 12th క్వశ్చన్ అనమాట. 13th క్వశ్చన్. హౌ డిడ్ ద కలోనియల్ రూల్ ఎఫెక్ట్ ద ట్రైబల్స్ ఇన్ ఇండియా అండ్ వాట్ వర్ ద ట్రైబల్ రెస్పాన్సెస్ టు ద కలోనియల్ అప్రెషన్? ఇది ట్రైబల్ రివోల్ట్స్ చాలా ఉన్నాయి. ఫస్ట్ కలోనియల్ రూల్ ట్రైబల్స్ని ఎలా ఎఫెక్ట్ చేసింది? డిస్రప్షన్ ఆఫ్ దేర్ రిలీజియస్ ఆర్డర్ అండ్ ప్రాక్టీసెస్, వాళ్ళ యొక్క మతపరమైన ప్రాక్టీసెస్ని వచ్చి ట్రైబల్స్ని ఎఫెక్ట్ చేయటం. అంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చి వాళ్ళ మతాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయటం, కొంతమంది క్రిస్టియానిటీలో కన్వర్ట్ చేయడానికి ట్రై చేయటం. డిస్రప్షన్ ఆఫ్ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్, ముఖ్యంగా ట్రైబల్ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ డిస్టర్బ్ చేయటం. ఫారెస్ట్ ప్రొడ్యూస్, వాళ్ళ యొక్క ఫారెస్ట్ ప్రొడ్యూస్ మీద బ్రిటిష్ వాళ్ళ లాస్, రూల్స్, రెగ్యులేషన్స్ ఎఫెక్ట్ అవటం. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ట్రైబల్స్ ఫర్ లోకల్ డెవలప్మెంట్, అంటే ట్రైబల్స్ వాళ్ళ లొకాలిటీలోంచి వాళ్ళని డిస్ప్లేస్ చేసేయటము. సో అహోమ్ రివోల్టు, బిల్ రివోల్ట్స్, చాలా ట్రైబల్ రెస్పాన్సెస్, ట్రైబల్ రివోల్ట్స్ చాలా ఉన్నాయి. మీకు తెలుసు ముండా, బిర్సా ముండా కూడా ఇది ఇక్కడ మీరు జస్ట్ ఊరికే మెన్షన్ చేయొచ్చు. అహోము, బిల్స్ వీళ్ళందరూ ఎందుకు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడారని. 14th క్వశ్చన్. కామెంట్ ఆన్ ద రిసోర్స్ పొటెన్షియల్ ఆఫ్ లాంగ్ కోస్ట్ లైన్ ఆఫ్ ఇండియా అండ్ హైలైట్ ద స్టేటస్ ఆఫ్ నేచురల్ హజార్డ్ ప్రిపేర్నెస్ ఇన్ దీస్ ఏరియాస్. సో వాట్ ఈస్ ద రిసోర్స్ పొటెన్షియల్? మనకి లాంగ్ కోస్ట్ లైన్ ఉంది, అక్కడ రిసోర్స్ పొటెన్షియల్ ఏంటి? అలానే దీనివల్ల మనం నేచురల్ హజార్డ్స్ని నేచురల్ హజార్డ్స్ నుంచి మనం కాపాడుకుంటున్నామని. ఇండియాకి 7,516 కిలోమీటర్స్ కోస్ట్ లైన్ ఉందన్నమాట. ఈ కోస్ట్లో మొనోజైట్, థోరియం రిసోర్సెస్ చాలా ఎక్కువ. దీనిలో రిసోర్స్ పొటెన్షియల్ కూడా చాలా ఎక్కువ అనమాట. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కూడా ఈ ఏరియాలో ఉంటుంది. మ్యాంగ్రూవ్స్, కోస్ట్ లైన్లో ఉన్న మేజర్ మ్యాంగ్రూవ్స్, వీటన్నిటిని కనెక్ట్ చేస్తూ నేచురల్ హజార్డ్స్, కోస్ట్లో వచ్చే నేచురల్ హజార్డ్స్ని ఎలా ప్రిపేర్ అయి ఉన్నామో కొంచెం ఆన్సర్లు మెన్షన్ చేస్తే సరిపోతుంది. 15th క్వశ్చన్. ఐడెంటిఫై అండ్ డిస్కస్ ద ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ డైవర్సిటీ ఆఫ్ న్యాచురల్ వెజిటేషన్ ఇన్ ఇండియా. ఇండియాలో న్యాచురల్ వెజిటేషన్ డైవర్సిటీకి ఫ్యాక్టర్స్ ఏంటి? బేసికల్గా జాగ్రఫికల్ ఫ్యాక్టర్సే కదా, సాయిల్, క్లైమేట్, టోపోగ్రఫీ, రెయిన్ఫాల్, వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అసెస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఇన్ రెయిన్ ఫారెస్ట్ రీజన్స్ ఇన్ ఇండియా. దీనివల్ల మనం
బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేస్తున్నాము, ఫుడ్ చైన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాము, రకరకాల మెడిసినల్ ప్లాంట్స్ని వీటన్నిటిని కూడా ప్రొటెక్ట్ చేస్తున్నాము, జీవుల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాము, వీటన్నిటిని మనం ప్రొటెక్ట్ చేస్తున్నాం. ఓవరాల్గా ఎకలాజికల్ సిస్టమ్ బ్యాలెన్స్ అయ్యేలాగా ట్రై చేస్తున్నాం. దీనివల్ల ఇన్ టర్న్ ఇట్ విల్ హెల్ప్ ఇన్ గెటింగ్ మోర్ రైన్ అనమాట. ఈ మొత్తం దీన్ని ప్రొటెక్ట్ చేయడం వల్ల మనకి ఇంకా వర్షపాతం పెరిగే అవకాశం ఉంటుంది. 16th క్వశ్చన్, వై డిడ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఫెయిల్ టు కీప్ పేస్ విత్ ఎకనమిక్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా? భారతదేశంలో ఆర్థిక వృద్ధి జరిగినంత స్పీడ్గా మానవ అభివృద్ధి జరగట్లేదు. కారణం ఏంటి తెలుసా? నో ఇంక్లూజివ్ గ్రోత్, సమ్మిళిత వృద్ధి లేదనమాట. ఇన్ఈక్వాలిటీస్ ఆఫ్ ఇన్కమ్, రిచ్ ఆర్ బికమింగ్ మోర్ రిచ్. టాప్ 1% ఆఫ్ ఇండియన్స్ ఆర్ ఓనింగ్ 22% ఆఫ్ వెల్త్. టాప్ 1% దగ్గర 22% వెల్త్ ఉంది. యాక్సెస్ టు ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ అందరికి సమానంగా లేదు. జెండర్ డిస్పారిటీస్ ఎక్కువ ఉన్నాయి. అడ్మినిస్ట్రేషన్లో కరప్షన్ ఎక్కువ ఉంది. తర్వాత మోర్ ఇంపార్టెంట్లీ హ్యూమన్ డెవలప్మెంట్ ఎందుకు ఫాస్ట్గా లేదు అంటే రీజనల్ డిస్పారిటీస్ కూడా. అంత ఇన్కమ్ మొత్తం రీజన్స్కి ఎక్కువగా లేదు. తర్వాత మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎక్కువ ఫోకస్ కాకుండా అగ్రికల్చర్ సెక్టర్ కేవలం సస్టైనబుల్గా మారి ఇండస్ట్రియల్ సెక్టర్ కూడా పెద్దగా అవ్వకుండా సర్వీస్ సెక్టర్ పెరగడం వల్ల కూడా హ్యూమన్ డెవలప్మెంట్, ఎకనమిక్ డెవలప్మెంట్ హ్యూమన్ డెవలప్మెంట్గా ట్రాన్స్లేట్ అవ్వలేకపోయింది. ఇవన్నీ ఆన్సర్స్ రాయాలన్నమాట. తర్వాత 17th క్వశ్చన్, ఫ్రమ్ బీయింగ్ నెట్ ఫుడ్ ఇంపోర్టర్ ఇన్ 1960s, ఇండియా హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ నెట్ ఫుడ్ ఎక్స్పోర్టర్ టు ద వరల్డ్. ప్రొవైడ్ ద రీజన్స్. 1960లో మనం ఆహార ధాన్యాలు కొనుక్కొచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు సర్ప్లస్ ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ చేస్తున్నాం అనమాట మనం. దానికి కారణాలు ఏంటి అని, ఒకటి గ్రీన్ రెవల్యూషన్, రెండోది గవర్నమెంట్ పాలసీస్, మూడోది మినిమం సపోర్ట్ ప్రైస్ సబ్సిడీస్, నాలుగోది డెవలప్మెంట్ ఆఫ్ టెక్నాలజీ, ఐదోది మెకనైజేషన్, ఆరోది ఇరిగేషన్ ఫెసిలిటీస్ అనమాట. 18th క్వశ్చన్, అర్బనైజేషన్ వల్ల ఎవరైతే మెట్రోపాలిస్లో పూర్ ఉంటారో వాళ్ళని ఎక్కువ అర్బనైజేషన్ అవటం వల్ల పట్టణాల్లో ఉండే పేదలు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఇంకా మార్జినలైజ్ అవుతున్నారా అని చెప్పి. డెఫినెట్గా వీళ్ళందరూ స్లమ్స్లో ఉంటున్నారు. లిమిటెడ్ ఎఫోర్డబుల్ హౌసింగ్ ఉంటుంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ ఉంటుంది సిటీస్లో. ల్యాక్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, వీళ్ళు చిన్న చిన్న పనులు కూడా దొరకట్లేదు. హెల్త్ కేర్కి సరిగ్గా యాక్సెస్ లేదు. బేసిక్ నెసెసిటీస్కి వీళ్ళకి ఎమ్యూనిటీస్ కానీ ప్రైజెస్, ఇన్ఫ్లేషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అన్ఈక్వల్ సొసైటీ పెరుగుతుంది. స్లమ్స్ పెరిగిపోతున్నాయి. సోషల్ స్టిగ్మా, డిస్క్రిమినేషన్ బాగా పెరిగిపోతుంది. ఎకనమిక్ డిస్పారిటీస్ కూడా బాగా పెరిగిపోతున్నాయి. ఇక్కడ మీరు బాంబేలో ధారావి స్లమ్ కానీ ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ రాస్తూ ఇంకా బెటర్ ఆన్సర్స్ రాయొచ్చు. కానీ మెట్రో లాంటివి వచ్చిన తర్వాత పేదవాళ్ళు కూడా ఒక చోట నుంచి ఇంకో చోటకి ట్రాన్స్పోర్ట్ అయ్యి కమ్యూనికేట్ చేయగలుగుతున్నారు, ఉద్యోగాలు చేసుకోగలుగుతున్నారు. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత 19th క్వశ్చన్, వై ఈజ్ క్యాస్ట్ ఐడెంటిటీ ఇన్ ఇండియా బోత్ ఫ్లూయిడ్ అండ్ స్టాటిక్? క్యాస్ట్ ఐడెంటిటీ ఇన్ ఇండియా ఫ్లూయిడ్ కాన్సెప్ట్ అంటే ఒకటి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్, రెండు అర్బనైజేషన్. అంటే క్యాస్ట్ ఐడెంటిటీ అనేది అది మారుతూ వస్తుంది, దాంతోపాటు క్యాస్ట్ ఐడెంటిటీ ఇంకా ఇండియాలో ఉండిపోయింది. ఫ్లూయిడ్ కాన్సెప్ట్ అంటే చేంజ్ అవుతూ వస్తుంది, ఫ్లూయిడ్గా ఉంది, కానీ అది ఇంకా స్టాటిక్గా కూడా ఉంది. రెండు. సో ఒకటి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ పెరగటం, రెండు అర్బనైజేషన్ పెరిగి క్యాస్ట్ ఐడెంటిటీ యొక్క రోల్ తగ్గటం, మూడు పొలిటికల్ రిజర్వేషన్స్, ఉద్యోగాల రిజర్వేషన్స్ వల్ల క్యాస్ట్ ఐడెంటిటీ యొక్క అన్ని క్యాస్ట్ వాళ్ళు పైకి రావటం, నాలుగు ఎకనమిక్ ప్రోగ్రెస్, కాస్త ఆర్థిక పరంగా కూడా రకరకాల స్కీమ్స్, దళిత బంధు లాంటి స్కీమ్స్ ఇవన్నీ రావటం. స్టాటిక్ ఇంకా కూడా ఎండోగమస్ మ్యారేజ్ని మనం ప్రిఫర్ చేస్తున్నాం, అంటే మ్యారేజ్ విత్ ఇన్ ద క్యాస్టే. ఐడెంటిటీ పాలిటిక్స్, హేట్రెడ్ పాలిటిక్స్ అండ్ కల్చరల్ అండ్ సోషల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ క్యాస్ట్. క్యాస్ట్కి కల్చరల్, సోషల్ సిగ్నిఫికెన్స్ ఎలా ఉంది, వీటన్నిటిని బట్టి ఇంకా స్టాటిక్ కాన్సెప్ట్ అనుకోవచ్చు. 20th క్వశ్చన్, డిస్కస్ ద ఇంపాక్ట్ ఆఫ్ పోస్ట్ లిబరల్ ఎకానమీ ఆన్ ఎథ్నిక్ ఐడెంటిటీ అండ్ కమ్యూనలిజం. అంటే పోస్ట్ లిబరల్ ఎకానమీ, లిబరలైజేషన్ తర్వాత ఇండస్ట్రీస్, సర్వీసెస్ ఇవన్నీ బాగా పెరిగిన తర్వాత, గ్లోబలైజేషన్ సిస్టమ్స్ బాగా పెరిగిన తర్వాత ఎథ్నిక్ ఐడెంటిటీ యొక్క ప్రభావం ఉందా, కమ్యూనలిజం పైన ఎఫెక్ట్ ఎలా ఉంది, దానిలో ఇంపాక్ట్ ఎలా ఉంది అనేది. ఒకటి మనం చూస్తే టెక్నాలజీ పెరగటం వల్ల, కమ్యూనికేషన్ సిస్టమ్స్ పెరగటం వల్ల, కొత్త ఐడియాస్ రావటం వల్ల ఎథ్నిక్ ఐడెంటిటీ యొక్క సిగ్నిఫికెన్స్ తగ్గింది కొంతవరకు అని చెప్పొచ్చు. అర్బనైజేషన్ వల్ల కొంతవరకు ఎథ్నిక్ ఐడెంటిటీ బ్లర్ అయిందని చెప్పొచ్చు. రిసోర్స్ అలొకేషన్ పెరగటం వల్ల కమ్యూనల్ టెన్షన్స్ ఇవన్నీ కొంత తగ్గినాయి అని చెప్పొచ్చు. అయితే ఎట్ ద సేమ్ టైం ఈ టెక్నాలజీ వల్ల గ్రూప్స్ పెరిగిపోవటం, ఐడెంటిటీ కనెక్ట్ అవ్వటము, ముఖ్యంగా సోషల్ మీడియా వల్ల పెద్ద పెద్ద కనెక్టివిటీస్ పెరగటము, టెక్నాలజికల్తో సోషల్ మీడియా మూవ్మెంట్స్ నడవటము, ఇలాంటి జరగటం వల్ల ఫేక్ న్యూస్ రావటం బయటకి ఎక్కువ, పోస్ట్ ట్రూత్ రావటం అంటే అబద్ధాలు, కమ్యూనిస్ట్ టెండెన్సీస్ రావటము, ఎక్కువ ప్రచారాలు జరగటము. మీరు చూస్తుంటే ఈ మధ్య రకరకాల అంశాలు, నుపూర్ శర్మ కామెంట్స్ అని అది ఇది ఇలాంటివన్నీ బయటకు వచ్చేసి అది వైరల్ అయిపోవటం, ఒకరికొకరు షేర్ చేసుకోవటము, ఇవన్నీ చూస్తే ఓ పక్క ఈ పోస్ట్ లిబరల్ వరల్డ్లో కమ్యూనలిజము, ఎథ్నిక్ ఐడెంటిటీస్ యొక్క రెలవెన్స్ తగ్గింది, ఇంకో పక్క దాని యొక్క ఇంపాక్ట్ ఇంకో డిఫరెంట్ మెథడ్స్లో, డిఫరెంట్ వేలో ప్రాంతాలు దాటి, దేశాలు దాటి కూడా ఒక్కోసారి ముందుకు వెళ్ళిపోతుంది అనమాట. ముఖ్యంగా మీరు చూస్తే జమ్మూ కాశ్మీర్లో ఇంటర్నెట్ స్పాన్ చేయటము, ఇప్పుడు
మణిపూర్లో హింస, ఇవన్నీ కూడా ఇంటర్నెట్ ఆ టైంలో షట్ డౌన్ చేయటము మీరు గమనిస్తుంది. ఎందుకు ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు ఇంటర్నెట్ షట్ డౌన్ చేస్తున్నారు? ఇది పోస్ట్ లిబరల్ ఎఫెక్టే ఇంటర్నెట్ అనమాట. ఇంటర్నెట్ ఎందుకు షట్ డౌన్ చేస్తున్నారు అంటే పోస్ట్ లిబరల్ వరల్డ్లో టెక్నాలజీ బాగా పెరగడం వల్ల కమ్యూనల్ ఎథ్నిక్ ఇష్యూస్ కూడా బాగా పెరుగుతున్నాయి ఒక పక్క. ఇంకొక పక్క ఏమో వరల్డ్ గ్లోబలైజేషన్ దిశగా వెళ్తుంది అనమాట. ఇది ఈసారి పేపరు. కొంచెం తెలివిగా రాస్తే ఈజీగా పేపర్ 20 క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. అద్భుతంగా ఈ పేపర్ని హ్యాండిల్ చేయొచ్చు.